వెనక ముందు ఎవరు లేక అనాథగా తిరుగుతున్న ఈ తనీష్ని విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాడిని చేసి కృష్ణదాస్ గారు తన దగ్గర పెట్టుకున్నాడు. తనతో నా పరిచయం అక్కడే. తనీష్ని పెద్ద చదువులు చదివించి IPS చేసింది కృష్ణదాస్ గారే. 12 సంవత్సరాల ముందు రాజకీయ హత్య పేరుతో కృష్ణదాస్ గారు చంపబడ్డారు. దానికి కారణం తనీషేగా. నిజం చెప్పు. అదొదిలే. పార్టీ ప్రెసిడెంట్ సదానందం గారు అమ్మాయి వేదిక మీకెలా శత్రువైంది? అది మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25వ తేదీ మదర్ తెరెసా కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మినిస్టర్ సీతాలక్ష్మి గారు వచ్చి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్ కు సంబంధించి మాట్లాడడానికి వేదిక తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి కలవడానికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుడైన కృష్ణదాసు భార్య మంత్రి సీతాలక్ష్మితో తనీష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన కృష్ణదాసును చంపేశాడు. ఆ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించాడు. ఆ తరువాత జరిగిన బై ఎలక్షన్స్ లో కృష్ణదాసు భార్య సీతాలక్ష్మి గెలిచి మంత్రి అయ్యింది. రామచంద్ర, తనీష్లు సీతాలక్ష్మి ఆస్తులకు బినామీలుగా మారారు. వేదిక, నేనే. మినిస్టర్ సీతమ్మలక్ష్మి ఎక్కడున్నారో కనిపెట్టాను. రియలీ? నేను ASP గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వస్తే మంచిది. ఓకే ఓకే, వచ్చేస్తా. నువ్వు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళు. ఆవిడక్కడే ఉన్నారు. నీ పని అయ్యాక నాకు ఫోన్ చేయి. నేను వస్తాను. ఏంటి సార్, నేను సీతాలక్ష్మి మేడంని కలవటానికి వచ్చాను. సీతాలక్ష్మి మేడం ఎక్కడ ఎందుకుంటుంది? నువ్వెవరు? సార్, నా పేరు వేదిక. పార్టీ ప్రెసిడెంట్ శివానందం గారి అమ్మాయిని. ఈ రోజు మా కాలేజీలో ఒక ఫంక్షన్ ఉంది. మేడం గారు వస్తానన్నారు. మేడం గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత మేడం ఇక్కడ ఉన్నారని తెలిసింది, వచ్చాను. ఇక్కడ ఎవరు చెప్పారు? నాతో చదువుకున్న ఒక అమ్మాయి. ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ACP తనీష్ గారి గెస్ట్ హౌస్. మీరు మినిస్టర్ని కలవాలంటే మినిస్టర్ PA దగ్గర కదా వెళ్ళాలి. PAని కలిస్తే తెలియదని చెప్పారు. మీరు వెళ్ళి అక్కడ ట్రై చేసుకోండి. వెళ్ళండి. ఏంటి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎందుకు కంగారు పడుతున్నావు? ముందు కాంతి చెప్తాను. ఏంటి సార్, పార్టీ ప్రెసిడెంట్ శివానంద్ గారి అమ్మాయి వేదిక వచ్చింది మేడం గురించి. ఇది ACP గారి గెస్ట్ హౌస్ అని చెప్పి పంపించేశాను. నాకెందుకో డౌట్గా ఉంది సార్. తను ఒక్కతే వచ్చిందా? ఒక్కతే సార్. సార్, నువ్వు వెళ్ళు. ఒక్కతే రాలేదు. ఎలక్షన్స్కి ఇంకా 8 నెలలే ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న లీడర్ కృష్ణదాసు భార్యని నేను. మన అక్రమ సంబంధం బయటకు తెలిస్తే నో, ట్రస్ట్ మీ. ఆ రామచంద్రన్ నమ్మొచ్చంటావా? ఖచ్చితంగా నమ్మొచ్చు. వెదవ విషయాలేస్తే వాడి గుండెల్లో దిగే 4 బుల్లెట్లు నా గన్నుంచే వెళ్తాయి. నాకు ఆ వీడియో క్లిప్ కావాలి. మన గురించి తెలుసుకున్న వారెవరూ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అక్టోబర్ 25వ తేదీన మదర్స్ కాలేజీలో జరిగిన ఫంక్షన్ కి మినిస్టర్ సీతాలక్ష్మి వచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. లిప్ రీడర్ సహాయంతో మంత్రి ఏం మాట్లాడారో నేను తెలుసుకున్నాను. వేదిక, నువ్వు నా కోసం ACP తనీష్ గెస్ట్ హౌస్కి వచ్చావు కదా. నీతో వచ్చిందెవరో? అక్కడేం జరిగిందో నువ్వు చూడలేదు, వెళ్ళలేదు. అర్థమైందిగా? తన మాటలకు వేదిక భయపడింది. ఆ తరువాత వేదిక తన ఫ్రెండ్ కమలను కలిసింది. నేను ACP గెస్ట్ హౌస్ కు వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకెవరో ఉన్నారనే విషయం తెలిసిపోయింది. ACP ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నాడు. నిజం చెప్పు, నువ్వు అక్కడేం చూసావు?
డిలీట్ చేసే, వెంటనే డిలీట్ చేసే. మనకి ఇవన్నీ వద్దు. నీకు అర్థం కావట్లేదు దీని వాల్యూ ఏంటో. ఇది మామూలు వీడియో క్లిప్ కాదు. కృష్ణదాస్ గారి హత్య కేసు ఈ క్లిప్పింగ్ తో ముడిపడుంది. సాధారణమైందైతే దీన్ని డిలీట్ చేయొచ్చు. ఒక జర్నలిస్ట్ గా నాకిది నా కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతవరకు నువ్వు నాతో ఉండాలి. వేదికకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఉన్నికృష్ణన్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడానికి రమ్మంది. మణి ఆ విషయాన్ని రామచంద్రకు తెలియజేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉన్నికృష్ణన్ను అరెస్ట్ చేశారు. ఏసీపీ తనీష్ అక్కడ ప్రత్యక్షమైంది రామచంద్ర ప్లాన్ ప్రకారమే. ఒకసారి బయటకు వస్తారా? కొద్ది రోజుల క్రితం మీరు ఒంటరిగా ఒకరిని కలుసుకోవడానికి వెళ్ళారు కదా? వెళ్ళొచ్చు. ఆ రోజు నీతో పాటు వచ్చింది ఎవరు? నిన్నిక్కడికి పంపించిన ఆ పార్టీ వాళ్ళెవరు? నేను ఒక్కదానే వచ్చాను. రామచంద్ర, నువ్వే దీనికి కరెక్ట్. నిజం కక్కించు. సార్, ఏమైంది? తను స్పృహ కోల్పోయింది. ఇందాక స్పృహ కోల్పోయింది, ఇప్పుడు జీవితాన్నే కోల్పోయింది. కాకపోతే చిన్న పని చేయాలి. బాడీని ఫుల్గా వాష్ చేసి ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేయాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఈ హత్య ఎవడు చేశాడో అంతు పట్టకుండా జుట్టు పీక్కొని చావాలి. బాడీ తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర పడేసాయి. అలాగే స్టేషన్లో ఉన్న ఉన్నికృష్ణని రిలీజ్ చేసాయి. సార్, ఉన్నికృష్ణ వేదికను చంపాడు. సార్,
నాకు తెలుసు వేదికని ఎవరు చంపారన్నది. లైట్ హౌస్ దగ్గర వాచ్మెన్ చెప్పాడు. మీరే స్వయంగా వచ్చి వేదికని కారులో తీసుకెళ్లారని. ఏ సాక్ష్యం మిగలడానికి వీల్లేదు. బీచ్ రోడ్లో వాచ్మెన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే రేపు న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి.